హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రతన్ సైకాలజీ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ విజయ్ ఆడిమెల్లి. ఈరోజు మనము సైకాలజీలో భాగంగా మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి నేర్చుకోబోతున్నాం. మరి మూర్తిమత్వము అంటే మనకందరికీ తెలిసిందే. వ్యక్తి యొక్క బాహ్య స్వరూపమే కాకుండా అంతర్గతంగా దాగి ఉన్న లక్షణాలను, సమగ్ర అంశాలను ఆధారంగా చేసుకొని వ్యక్తి యొక్క పర్సనాలిటీని తెలియజేసేదే మూర్తిమత్వం. అంటే ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అతని యొక్క సమగ్ర అంశాల కలయికే అతని యొక్క మూర్తిమత్వంగా మనం చెప్పుకోవచ్చు. మరి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలియచేయడానికి చాలామంది శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా తమ సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా వ్యక్తి యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకొని అతని యొక్క మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలే రూప ఉపగమ సిద్ధాంతాలు. ఈరోజు మనము రూప ఉపగమ సిద్ధాంతాలలో హిప్పోక్రటిస్ యొక్క థియరీ గురించి నేర్చుకోబోతున్నాం. మరి రూప ఉపగమ సిద్ధాంతాలు టైప్ థియరీస్ అంటాం. మరి వ్యక్తి యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకొని అతని యొక్క మూర్తిమత్వాన్ని, అతని యొక్క పర్సనాలిటీని తెలియజేసే సిద్ధాంతాలు. దానిలో ఒక సిద్ధాంతం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ సిద్ధాంతమే హిప్పోక్రటిస్ యొక్క సిద్ధాంతం. మరి హిప్పోక్రటిస్ గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతను వైద్యశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త హిప్పోక్రటిస్. మరి ఇతను వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని దేని ఆధారంగా వివరించాడు అంటే వ్యక్తిలో స్రవించే స్రావకాలు ఆధారంగా, లేదా రసాలు ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించడం అనేది జరిగింది. మరి స్రావకాలకు లేదా రసాలకు వ్యక్తి యొక్క చిత్తవృత్తికి సంబంధం ఉంది అంటాడు. వ్యక్తి యొక్క రసాలకు అతని యొక్క చిత్తవృత్తికి అంటే టెంపర్మెంట్స్కు సంబంధం ఉంది అని చెప్పి ఇతని యొక్క సిద్ధాంతం తెలియజేస్తుంది. మరి అతని యొక్క సిద్ధాంతంలో ఎన్ని వర్గాలుగా విభజించడం జరిగింది అంటే మొత్తం 4 వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. వ్యక్తులను 4 వర్గాలుగా విభజించడం జరిగింది. దానిలో ఒకళ్ళు ఔత్సాహికులు. ఎవరు అంటే ఔత్సాహికులు. మరి వీరిలో ఏ స్రావకం లేదా ఏ రసం అధికంగా స్రవిస్తుంది హిప్పోక్రటిస్ ప్రకారం అంటే వీరిలో రక్తం అనే స్రావకం అధికంగా స్రవించడం. రక్తం అనేది అందరిలోనూ స్రవిస్తుంది, కానీ హిప్పోక్రటిస్ ప్రకారం ఔత్సాహికులలో రక్తం అధికంగా స్రవిస్తుంది. మరి రక్తం అధికంగా స్రవిస్తే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎవరిలో అయితే రక్తం అధికంగా స్రవిస్తుందో వారు సంతోషంగా ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే సంతోషంగా ఉంటారు. తర్వాత సంఘజీవులుగా ఉంటారు. తర్వాత త్వరగా సర్దుబాటు చేసుకోగలరు. తర్వాత ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. వీరిలో అతి ముఖ్యమైన విషయం ఏంటిది అంటే వీరు ఆశావాదులు. వీరెవరు అంటే ఆశావాదులు. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఔత్సాహికులుగా పేర్కొన్నాడు హిప్పోక్రటిస్. మరి ఔత్సాహికులలో ఏ స్రావకం అధికంగా స్రవిస్తుంది అంటే రక్తం అనే స్రావకం అధికంగా స్రవించడం వలన వారి యొక్క లక్షణాలు సంతోషంగా ఉండటం, సంఘజీవులుగా ఉండటం, త్వరగా సర్దుబాటు చేసుకోగలగటం, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటాం మరియు ఆశావాదులుగా ఉంటారు. వీరే ఔత్సాహికులు. ఎవరి ప్రకారం అంటే హిప్పోక్రటిస్ ప్రకారం. వీరు శారీరకంగా బలంగా ఉంటారు. ఉద్వేగపరంగా కూడా బలంగా ఉంటారు. ఉద్వేగపరంగా కూడా బలంగా ఉంటారు. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారిని
ఔత్సాహికులుగా పేర్కొన్నాడు హిప్పోక్రటీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త. మరి ఎగ్జామినేషన్లో ఈ ఔత్సాహికుల గురించి మనకు బిట్ ఎలా అడుగుతాడు అంటే, హిప్పోక్రటీస్ ప్రకారము రక్తం అధికంగా స్రవించే వ్యక్తి ఈ క్రింది వారిలో అని అడుగుతాడు. ఎవరు అంటే ఔత్సాహికులు. లేదా దీనిని క్లాస్ రూమ్కి ఏ విధంగా అప్లై చేస్తాడు అంటే, రాజు అనే విద్యార్థి తరగతి గదిలో చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, ఇతను హిప్పోక్రటీస్ ప్రకారం ఏ వర్గానికి చెందినవాడు అని అడుగుతాడు. అప్పుడు రాజు చాలా సంతోషంగా ఉంటున్నాడు అంటే హిప్పోక్రటీస్ ప్రకారం ఔత్సాహికుడు అనే వర్గానికి చెందినవాడు. లేదా రవి ఆశావాదిగా ఉన్నాడు, హిప్పోక్రటీస్ ప్రకారం ఏ వర్గానికి చెందిన వ్యక్తి అని ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరొక వర్గం చూసినట్లయితే విషణ్ణువులు. వీళ్ళు ఎవరు అంటే విషణ్ణువులు. మరి వీరిలో స్రవించే శ్రావకం ఏమిటి అంటే నల్లని పైత్యరసం. వీరిలో స్రవించే శ్రావకం ఏది అంటే నల్లని పైత్యరసం. మరి నల్లని పైత్యరసము అధికంగా ఎవరిలైతే స్రవిస్తుందో వారిని వారిని విషణ్ణువులుగా పేర్కొన్నాడు హిప్పోక్రటీస్. ఎవరిలైతే నల్లని పైత్యరసం అధికంగా స్రవిస్తుందో వారిని విషణ్ణువులుగా పేర్కొన్నాడు హిప్పోక్రటీస్. మరి ఈ నల్లని పైత్యరసం అధికంగా స్రవించే వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరు మందకొడిగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే మందకొడిగా ఉంటారు. తర్వాత విచారగ్రస్తులుగా ఉంటారు. మరియు నిరాశావాదులుగా ఉంటారు. అంటే హిప్పోక్రటీస్ ఏమంటాడంటే, ఎవరిలైతే నల్లని పైత్యరసం అధికంగా స్రవిస్తుందో వారు మందకొడిగా జీవించటం, విచారగ్రస్తులుగా ఉండటం, నిరాశావాదులుగా ఎటువంటి హోప్ లేకుండా జీవితం పట్ల హోప్లెస్గా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే హోప్లెస్గా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే విచారగ్రస్తులుగా జీవిస్తున్నారో వారిలో నల్లని పైత్యరసం అధికంగా ఉండటమే కారణం అని చెప్పేసి హిప్పోక్రటీస్ తన సిద్ధాంతంలో వివరించడం అనేది జరిగింది. మరి వీరు చూసినట్లయితే వీరు శారీరకంగా బలహీనంగా మరియు ఉద్వేగపరంగా కూడా బలహీనంగా ఉంటారు. అంటే ఇక్కడ శారీరకంగా బలంగా, ఉద్వేగపరంగా బలంగా ఉండేది ఎవరు అంటే ఔత్సాహికులు. మరి శారీరకంగా బలహీనంగా, ఉద్వేగపరంగా బలహీనంగా ఉండేది ఎవరు అంటే విషణ్ణువులు. ఎవరి ప్రకారం అంటే హిప్పోక్రటీస్ ప్రకారం. మరి ఎగ్జామినేషన్లో నల్లని పైత్యరసం అధికంగా స్రవించే వ్యక్తి హిప్పోక్రటీస్ ప్రకారం ఎవరు అంటే విషణ్ణువుడు అని చెప్పాలి. లేదా రాణి తరగతి గదిలో ఎప్పుడూ కూడా విచారంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ సంతోషంగా ఉండదు, తను నిరాశావాదిగా జీవిస్తూ ఉంటుంది. మరి హిప్పోక్రటీస్ ప్రకారం రాణి ఏ వర్గానికి చెందినది అని అడిగితే విషణ్ణువు అని మనం చెప్పాలి. ఇక మూడవ వ్యక్తి పైత్య ప్రవృత్తి కలవాళ్ళు. మూడో వర్గానికి చెందిన వాళ్ళు హిప్పోక్రటీస్ ప్రకారం ఎవరు అంటే పైత్య ప్రవృత్తి కలవాళ్ళు. మరి పైత్య ప్రవృత్తి కలవారిలో ఏ శ్రావకం అధికంగా స్రవిస్తుంది అంటే పసుపు పచ్చని పైత్యరసం. వీరిలో పసుపు పచ్చని పైత్యరసం అధికంగా స్రవించటం వలన వీరు పైత్య ప్రవృత్తి గలవారుగా వర్గీకరించాడు హిప్పోక్రటీస్. చూడండి, పసుపు పచ్చని పైత్యరసం ఎవరిలో అయితే అధికంగా స్రవిస్తుందో వారు హిప్పోక్రటీస్ ప్రకారం పైత్య ప్రవృత్తి కలవారు. మరి వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కోపశీలురుగా, చిరాకు స్వభావం గలవారిగా, ఉద్వేగ అస్థిరత గలవారిగా ఉంటారు. చూడండి, ఎవరైతే మన గ్రామాలలో కానీ మన చుట్టుపక్కలలో కానీ కోపశీలురు ఎక్కువగా ఉన్నప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారు, వీడికి పైత్యం బాగా ఎక్కువైంది అంటారు. పిల్లలు కోపంగా ఉన్నా,
చిరాకు పడుతున్నా కానీ గ్రామాలలో ఉపయోగించే పదం ఏంటిది అంటే వీడికి బాగా పైత్యం ఎక్కువైంది అని. మరి హిప్పోక్రటీస్ ప్రకారం పసుపు పచ్చని పైత్యరసం ఎవరిలో అయితే అధికంగా ఉంటుందో వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కోపశీలురుగా ఉంటారు, చిరాకు స్వభావంగా ఉంటారు, తర్వాత ఉద్వేగ అస్థిరత ఉంటుంది. ఏ చిన్న విషయానికి కూడా ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేరు, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఉద్వేగ స్థిరత్వం అనేది వీళ్ళలో కనిపించదు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయి అంటే పసుపు పచ్చని పైత్యరసం ఎవరిలో అయితే అధికంగా స్రవిస్తుందో వారిలో ఉంటాయన్నమాట. మరి వీళ్ళు ఎలా ఉంటారు అంటే శారీరకంగా బలంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు, కానీ ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. ఎలా ఉంటారు అంటే ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. చూడండి, ఔత్సాహికులను చూస్తే శారీరకంగా ఉద్వేగపరంగా రెండు కూడా బలంగానే కనిపిస్తూ ఉంటారు. మరి విషణ్ణువులు మనం చూసినట్లయితే శారీరకంగా ఉద్వేగపరంగా కూడా బలహీనంగా ఉంటారు. మరి పైత్య ప్రవృత్తి గలవారిని మనం చూసినట్లయితే శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఉద్వేగపరంగా వీళ్ళు బలహీనంగా ఉంటారు. మరి వీళ్ళే పైత్య ప్రవృత్తి కలిగిన వాళ్ళు అనమాట. ఇక చివరి వర్గం చూసినట్లయితే శ్లేష్మ ప్రవృత్తి గలవారు. శ్లేష్మ ప్రవృత్తి గలవారు హిప్పోక్రటీస్ ప్రకారం వీరిలో ఏ స్రావకం అధికంగా స్రవిస్తుంది అంటే శ్లేష్మం అనే ఒక జిగట పదార్థం, శ్లేష్మం అనే జిగట పదార్థం, శ్లేష్మం అనే జిగట పదార్థం అధికంగా స్రవించడం వలన వీరిని శ్లేష్మ ప్రవృత్తి గలవారుగా వర్గీకరించాడు హిప్పోక్రటీస్. మరి వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం చూసినట్లయితే శ్లేష్మ ప్రవృత్తి గలవాళ్ళు ఎలా ఉంటారు అంటే సోమరులుగా ఉంటారు. శ్లేష్మ ప్రవృత్తి గలవాళ్ళు సోమరులుగా ఉంటారు, నెమ్మదస్తులుగా ఉంటారు, సంఘంతో సంబంధం లేని వారిగా ఉంటారు, ఏకాకులుగా ఉంటారు. ఇలా ఎవరైతే సోమరులుగా, నెమ్మదస్తులుగా, నిదానంగా, తర్వాత సంఘంతో సంబంధం లేని వారిగా, ఏకాకులుగా ఉంటారో వారు శ్లేష్మ ప్రవృత్తి గలవారు. వారిలో శ్లేష్మం అనే జిగట పదార్థం అధికంగా స్రవించటం వలన వారికి ఆ లక్షణాలు కలిగి ఉంటారు అనేది హిప్పోక్రటీస్ యొక్క వర్గీకరణ. మరి తరగతి గదిలో ఏ విద్యార్థులైతే హోంవర్క్ చేయటంలో కానీ లేదా ఏదైనా యాక్టివిటీలో పాల్గొనటంలో కానీ సోమరులుగాను, నెమ్మదస్తులుగాను, నిదానంగాను ఉన్నారో వారు హిప్పోక్రటీస్ ప్రకారము శ్లేష్మ ప్రవృత్తి గలవారుగా ఉంటారు. లేదా కొంతమంది పిల్లలు మనం చూస్తే సంఘంతో సంబంధం లేకుండా, ఇతర పిల్లలతో కలవకుండా ఏకాకులుగా ఉంటారు, ముభావంగా ఉంటారు. మరి అలా ఏకాకులుగా ఉన్నవాళ్ళు హిప్పోక్రటీస్ ప్రకారం ఏ వర్గానికి చెందిన వాళ్ళు అంటే శ్లేష్మ ప్రవృత్తి గలవారు. మరి వీరిని చూసినట్లయితే వీళ్ళేమో శారీరకంగా బలహీనంగా ఉంటారు, ఉద్వేగపరంగా బలంగా ఉంటారు. వీళ్ళేమో పైత్య ప్రవృత్తి గల వారికి ఆపోజిట్ అనమాట. పైత్య ప్రవృత్తి గల వాళ్ళేమో శారీరకంగా బలంగా ఉండి ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. శ్లేష్మ ప్రవృత్తి గల వాళ్ళేమో శారీరకంగా బలహీనంగా ఉండి ఉద్వేగపరంగా బలంగా ఉంటారు. ఇదే హిప్పోక్రటీస్ యొక్క వర్గీకరణ. రూప ఉపగమ సిద్ధాంతాలలో హిప్పోక్రటీస్ స్రావకాలను లేదా రసాలను ఆధారంగా చేసుకొని వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు. అవే ఔత్సాహికులు, విషణ్ణువులు, పైత్య ప్రవృత్తి గలవాళ్ళు, శ్లేష్మ ప్రవృత్తి గలవాళ్ళు. మిగిలిన సిద్ధాంతాలు మరొక వీడియోలో నేర్చుకుందాం. మా డాడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.